ఏ ఇంట్లో అడుగు పెడతావో పెట్టిపో, ఏ గొడవలు అడుగు పెడతావో పెట్టిపో, ఏ వ్యాపారంలో అడుగు పెడతావో పెట్టిపో. నువ్వు అడుగు పెట్టిన రోజు నుంచి నీ యజమానుడు దీవించబడటం మొదలు పెడతాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. యోసేపు దాసుడు, పనోడు, వెలివేయబడినోడు, కొనబడినవాడు, అమ్మబడినవాడు, కానీ ఆశీర్వదించబడినవాడు. వేసుకోవడానికి బట్టలు కూడా లేనోడే, కానీ పోతీఫరు ఇంట్లో ఎప్పుడైతే కుడికాలు మోపాడో అక్కడ నుండి స్టార్ట్ అయిందండి పోతీఫరుకి డబ్బులు, ఆశీర్వాదమే ఆశీర్వాదం. ఏంది మొన్నటిదాకా ఇంత లేదే నా దగ్గర, ఇప్పుడేంటి ఇంతలాగా నాకు ఆశీర్వాదం కలుగుతుందని తెలుసుకున్నాడు. వాళ్ళు ఐగుప్తీలు తెలుసుకుంటారు కదా, గిన్నె ద్వారా దేని ద్వారా తెలుసుకుంటే చెప్పారు, మీ ఇంట్లో కొత్త దాసుడు ఎవరో వచ్చారు, అతని పేరు యోసేపట. ఆ యోసేపు వచ్చినందువల్ల నీ జీవితం ఆశీర్వదించబడిందంట. నిజం. ఇక్కడ కూర్చున్న చిన్నోడు మొదలుకొని దూరం ఉన్న వారి వరకు పాపములు విడిచిపెట్టి రక్షణ పొంది నీతిమంతులుగా మార్చబడిన ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. మేం చేస్తేనే కాదు, నువ్వు అడుగు పెట్టి ప్రార్థన చేయి. ఏ కుటుంబంలోనైనా దీవెన మొదలవ్వకపోతాడు. నువ్వు ఏ ప్రదేశంలో అడుగు పెడతావో ఆ ప్రదేశంలో ఆశీర్వాదం కలగకపోతాడు. ఎందుకంటే నువ్వు ఆశీర్వదించబడిన వాడివి కనుక. ఆశీర్వదించబడిన వాడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. కొన్ని రాసుకున్నాను, చూపిస్తాను, చెప్తాను, ఉండండి. నాకు మతిమరుపు ఎక్కువ. ఆశీర్వదించబడిన తర్వాత నీ పొజిషన్ ఎలా ఉన్నా కానీ నీ మీద ఎవడు జయం పొందలేడు. ఇది నిజం. ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడిన వారు, కానీ ఇశ్రాయేలీలు ఎదుట ఎవ్వరూ నిలువలేకపోయారు. హల్లెలూయా. ఎవరైనా నిలిచారా ఇశ్రాయేలీల ముందు? ఎంతటి గొప్పోళ్ళైనా రాని సింపుల్గా కొట్టేస్తున్నారండి. ఏమండి, గిద్యోను 300 మంది వెళ్ళాడా? వాళ్ళు, మీకు ఒక అద్భుతమైన సంగతి చెప్పనా? మనం కంగారు పడతాం కానీ సమస్య చాలా సింపుల్గా తొలగిపోద్ది. శత్రువులు ఎక్కడ ఉన్నారంటే లోయలో ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండి? ఆ లోయకి చుట్టూ కట్ట ఉంది, ఒక కట్టలాగా ఉంది చుట్టూ.